శ్రీమద్ రామాయణము బాలకాండ 25వ సర్గ. విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మునిపొంగవా, సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వం ఎలా వచ్చింది అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఓ రామ, పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానం కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానం కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు 1000 ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు, కానీ పుత్ర సంతానం మాత్రం ఇవ్వలేదు. ఆమె పేరు తాటక. తాటక పెరిగి పెద్దదైంది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశాడు. సుందుడికి తాటకకు మహాబలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు. అగస్త్యుని శాపం వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదకు వెళ్ళారు. అప్పుడు అగస్త్యుడు మారీచుని నీవు రాక్షసుడివి కా అని శపించాడు. తాటకను నీవు వికృత రూపంలో భయంకరంగా మనుషులను చంపి తింటూ జీవించు అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్త్యుడు సంహరించిన ఈ వనమును నాశనం చేయసాగింది. ఓ రామ, తాటక స్త్రీ అని సంకోచించవద్దు. ఆమె దుర్మార్గురాలు, లోక కంటకురాలు. మునులను బ్రాహ్మణులను రక్షించుటకు ఆమెను సంహరించు. ఈమెకు ఉన్న వరములు శాపముల వలన ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు. లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపమైనా సరే రాజుకు ఆ పాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్య సూత్రము. ధర్మానికి విరుద్ధంగా ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపం కాదు. పూర్వం విరోచనుని కుమార్తె భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వం శుక్రాచార్యుని తల్లి లోకములో ఇంద్రుడు ఉండకూడదు అనే కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు. ఓ రామ, వీరే కాదు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు అని అన్నాడు విశ్వామిత్రుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 25వ సర్గ సంపూర్ణం.